హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు రంభా ఊర్వశి మేనక మూవీ నుంచి రంభా రోల్ ప్లే చేసిన రాశి సింగ్ ఉన్నారు. సో ఆమెతో ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. హాయ్ రాశి. హలో, హౌ ఆర్ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగుంది. సో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేస్తున్నారు తెలుగులో. సో ఎలా అనిపిస్తుంది? అండ్ ఇప్పుడు రంభా అని ఒక సోషియో ఫ్యాంటసీ ఫిలింలో రోల్ చేస్తున్నారు. ఎలా ఉంది? అంటే ఇలాంటి రోల్స్ పట్టడానికి అందరు హీరోయిన్స్కి ఇలాంటి రోల్స్ పడవు కదా. దాని మీద మీ ఒపీనియన్? ఫస్ట్ బ్యాక్ టు బ్యాక్ అంటే చాలా చాలా గ్రేట్ఫుల్ ఉన్నా. నాకు బ్యాక్ టు బ్యాక్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు, జనాలు చూస్తున్నారు కాబట్టి దేర్ ఎంకరేజింగ్ మీ. అండ్ మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో రియల్లీ గ్రేట్ఫుల్. ఈ టైప్లో క్యారెక్టర్ నిజం చెప్పాలంటే చాలాసార్లు నుంచి అందరూ అడుగుతున్నారు, మీరు ఎందుకు కొంచెం గ్లామ్ చేయొచ్చు కదా, మీరు కొంచెం గ్లామ్ చేయొచ్చు కదా. నేను చెప్పే కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆ టైప్లో స్క్రిప్ట్ రావాలి, కరెక్ట్గా స్క్రిప్ట్ రావాలి. గ్లామ్ ఒక రీజన్తో ఉంటే బెటర్, జస్ట్ కావాల్సిన పెట్టారు అలా ఉండకూడదు. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. గ్లామ్ కూడా ఉంది, కొంచెం ట్రెడిషనల్ కూడా ఉంది, డివైన్ క్యారెక్టర్. ఈ టైప్లో క్యారెక్టర్ కెరియర్లో ఎంత మంచి కరెక్ట్ టైంలో వచ్చింది అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకా చెప్తా, చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ క్యారెక్టర్ కోసం, చెప్తా తర్వాత. ఓకే. డైరెక్టర్ చంద్రమోహన్ గారు. సో ఆయన మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? రంభా క్యారెక్టర్కి మీరు అగ్రీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ పిలిచారు, ఫస్ట్ ఫోన్లో మాట్లాడాం. మనం ఫోన్లో మాట్లాడిన టైంలో నాకు కొంచెం డౌట్ వచ్చింది, మళ్ళీ 3 క్యారెక్టర్స్ నుంచి ఒక క్యారెక్టర్ అంటే. సో ఒక్కసారి మీరు స్టోరీ వినండి, ఒకసారి రంభా క్యారెక్టర్ వినండి, తర్వాత డిసైడ్ చేయండి. సో వెళ్ళిన తర్వాత మొత్తం స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చిన తర్వాత సేమ్ డే ఐ వాజ్ లైక్ చేయాలి, ఈ మూవీ చేయాలి. లేకపోతే హీ షోడ్ మీ హిస్ విజన్, కాస్ట్యూమ్ ఎలా ఉంటాయి, హెయిర్ మేకప్ ఎలా ఉంటాయి, లేకపోతే ఎలా మనకి ఎలా చూపిస్తారు. అండ్ ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ ఐ నీడ్ ఇన్ మై కెరియర్ రైట్ నౌ, ఈ టైప్లో లుక్. But I also had to work a lot hard for this film, for my look and all. But first డైరెక్టర్ గారు కలిసిన తర్వాత, జస్ట్ కలిసిన టైంలో ఎలాంటి మీరు అంత గ్లో ఎలా చేస్తున్నారండి, అస్సలు అన్రియల్ ఉంది మీ స్కిన్ లేకపోతే. సో హీ రియలీ వాంటెడ్ మీ టు ప్లే రంభా. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు రాజేష్ రండా గారు అండ్ చంద్రమోహన్ గారు దట్ దే సా మీ ఇన్ దిస్, దే హ్యాడ్ దిస్ విజన్ ఆఫ్ రంభా. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే వస్తున్న యాక్టర్స్ ఎవరు తెలుగు మాట్లాడడానికి అంత ఇష్టపడరు, లేదంటే రాదో అర్థం కాదు. సో మీరు మాత్రం చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు, అంటే అర్థం అయ్యేటట్టు. సో ఎలా నేర్చుకున్నారు, ఎప్పటి నుంచి? ఎలా అంటే ఇలానే మూవీ చేస్తూ లేకపోతే ప్రమోషన్స్లో, యాక్చువల్లీ తెలుగున్న ప్రమోషన్స్లో ఇంకా మాట్లాడాను మూవీతో. మూవీ ఏంటి, డైలాగ్స్ ఉంటుంది, లేకపోతే కొంచెం స్టాఫ్తో ఆర్ టెక్నీషియన్స్తో అంత కాన్వర్జేషన్ అవ్వదు అక్కడ. ప్రమోషన్స్ నుంచి నేను మెయిన్ తెలుగు నేర్చుకున్నాను. ఇంకోటి రీజన్ ఏంటంటే, ఇప్పుడు సెట్కి వెళ్తే జస్ట్ డైలాగ్ టు డైలాగ్, కట్ టు కట్ ఓకే, కానీ ఇంకా రియాక్షన్స్ కూడా ఇవ్వాలి కదా. అండ్ ఐఎమ్ అ న్యాచురల్ యాక్టర్, ఐ డోంట్ లైక్ టు ప్లాన్ మై షార్ట్స్. ఇప్పటి వరకు నేను యాక్టింగ్ది ప్రాక్టీస్ చేయలేదు, నేను జస్ట్ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తాను. సెట్లో యాక్షన్ తర్వాతనే యాక్టింగ్ చేస్తాను, ముందు తర్వాత యాక్టింగ్ చేయను. ఎందుకంటే సెకండ్ టేక్, థర్డ్ టేక్, ఫోర్త్ టేక్ తర్వాత అది రిపీటెడ్ అండ్ కొంచెం ఆర్టిఫిషియల్ అయిపోతుంది. మీకు న్యాచురల్గా కావాలంటే ఆ సెకండ్ థర్డ్ టేక్ వరకు కొంచెం న్యాచురల్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో వర్క్షాప్లో కూడా చాలా మంది స్టార్టింగ్లో స్పెషలీ దే మేడ్ మీ యాక్ట్. ఐమ్ లైక్ ఐ కాంట్ యాక్ట్ ఇన్ ఆఫీస్, ఇది కష్టం నాకు. ఆఫీస్లో ఐ విల్ డూ ద డైలాగ్ రీడింగ్, బట్ ఐ కాంట్ గివ్ మై 100% హియర్. సో బికాజ్ ఐఎమ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టర్ హూ లైక్స్ టు డూ ఇట్ న్యాచురలీ. ఇప్పుడు చాలామంది కమెడియన్స్ ఆన్ స్పాట్ లైన్ చేంజ్ చేసేస్తారు, ఓకే, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, చాలామంది సీనియర్ యాక్టర్స్ యాడ్ చేసేస్తారు. ఇప్పుడు అస్సలు ఐడియా లేదంటే నా వల్ల 1 more టేక్, ఐ కాంట్ టేక్ దట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను తెలుగు ఫ్లూయెంట్గా నేర్చుకున్నానంటే. ఇప్పుడు ఏదైనా ర్యాండమ్ డైలాగ్ వస్తే కూడా నా రియాక్షన్ ర్యాండమ్గా అక్కడ పడాలి. ఓకే. అండ్ భూతద్దం భాస్కర్ నారాయణ తెలుగు డెబ్యూట్ కదా? నువ్వు కాదు, ముందు ఇంకా
ఉంది. చెప్పండి అదేంటి? శశి చేశాను ఫస్ట్. శశి. అవును. ఒకే ఒక లోకం. Yes. అదే. సో శశి నుంచి అండ్ ఇప్పుడు రంభా ఊర్వశి మేనకా వరకు మీకు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఏం చెప్తారు? అంటే ఆడియన్స్కి బాగా రీచ్ అయిన సినిమా ఏంటి అండ్ మీరు బాగా డిసప్పాయింట్ అయిన పాయింట్స్ ఏంటి? ఏ సినిమా? డిసప్పాయింట్ ఐ థింక్ బాగా రీచ్ అయిన సినిమా ఇది ఉంటుంది. అంటే ఇప్పటి వరకు రీచ్ అవ్వలేదా ఏ సినిమా? ఇది ఇంకా ఉంటుంది, ఎందుకంటే కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్ ఉన్నాయి, కామెడీ ఉన్నాయి అండ్ గ్లామర్ ఉంది కాబట్టి జనాలు ఈ టైప్లో మూవీ ఎక్కువగా చూస్తారు థియేటర్స్లోకి వెళ్ళి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇక్కడ కూడా కొన్ని మూవీస్ చేశాను, అది ఓటీటీ టైప్ ఇంకా వెళ్ళింది. కొన్ని మూవీస్ మాస్ కైండ్ ఆఫ్ మూవీ చేయలేదు కదా ఇప్పటి వరకు. అండ్ ఇట్ వాస్ అ కాన్షియస్ డెసిజన్, ఎందుకంటే ఐ వాంటెడ్ పీపుల్ టు నో దట్ ఐ కెన్ యాక్ట్ ఫస్ట్, తర్వాత ఏదైనా చేయొచ్చు. సో దే విల్ నాట్ పుట్ మీ ఇన్ అ కేటగిరీ, ఓ అమ్మాయికి యాక్టింగ్ రాదు, అమ్మాయికి జస్ట్ గ్లామర్ ఇవ్వాలి అని. I did not want that, కాబట్టి I did a lot of performance oriented films before, proved myself that okay I can act. తర్వాత ఇప్పుడు కొంచెం ఈ టైప్ సినిమా స్టార్ట్ చేశాను, బట్ ఐ థింక్ దిస్ విల్ రీచ్ మోర్ 100%. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా సస్టైన్ అవ్వడం చాలా కష్టం, అంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ మధ్యలో మీరు సంవత్సరానికి 3 సినిమాలు దింపుతున్నారు యాజ్ ఆఫ్ నో. సో అదే వెదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ పక్కన పెడితే రిలీజ్లు అవుతున్నాయి. సో ఎలా కాంపిటీషన్ మీరు ఇది చేస్తున్నారు? కాంపిటీషన్ అంటే ఐ థింక్ ఐ హ్యావ్ నౌ మై ఓన్ స్పేస్. వాట్ పర్సనలీ ఐ ఫీల్ ఈస్, నాకు తెలుగు వచ్చని చాలా ప్లస్ పాయింట్. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, అది సెకండ్ ప్లస్ పాయింట్. థర్డ్, ఐఎమ్ వెరీ న్యాచురల్, ఐఎమ్ వెరీ వెరీ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ. మీరు ఎక్కడ చదువుకున్నారు? రాయ్పూర్లో. రాయ్పూర్. ఏం చదువుకున్నారు? నార్మల్ స్కూల్, బీకామ్. స్కూల్ ఆఫ్టర్ స్కూలింగ్ ఆఫ్టర్ స్కూలింగ్ ఫస్ట్ ఈ ఆన్సర్ కంప్లీట్ చేస్తాను, అది సెపరేట్ క్వశ్చన్, పెద్ద ఆన్సర్ దానికి కూడా. సో ఐ థింక్ ఐ హ్యావ్ మై సెపరేట్ స్పేస్. ఎప్పుడు కొంచెం నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నా కూడా అడుగుతున్నారు, ఫీమేల్ ఓరియంటెడ్ కూడా నన్ను అడుగుతున్నారు. నేను ఇప్పుడు చూస్ చేయట్లేదు, ఎందుకంటే ఐ వాంట్ టు రీచ్ మోర్ పీపుల్ రైట్ నౌ. అండ్ ఐ థింక్ దట్స్ different category where I'm versatile. I can do glam also, I can do complete de-glam also, and I have no problem. డైరెక్టర్ గారికి ఏం కావాలో మూవీలో ఐ కమ్ లైక్ దాట్. మేకప్ లేకుండా అంటే ఓకే, నో ప్రాబ్లం. దెర్ ఈస్ నథింగ్ దట్ ఐ యాడ్ ఫ్రమ్ మై సైడ్ దట్ ఈస్ హెల్పింగ్ మీ టు సర్వైవ్. ఓకే. అండ్ కమింగ్ టు రాశి సింగ్ సోషల్ మీడియా ఫ్యాన్స్, మీకు ఐ థాట్ 2025 or 4 అనుకుంటున్నా మీరు ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళారు. సో ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళినాక ఆ క్లిప్పింగ్ చాలా వైరల్ అయింది, అంటే నేషన్ వైడ్ వైరల్ అయింది. సో అది మీ కెరీర్కి ఏమైనా హెల్ప్ అయిందా? No, I don't think it helps anyone's career. It just makes you a little bit more known for some time, very small amount of time, and then people will talk, oh చూసాను, but it does not help you to get work. Your previous work gets you to help work. అంటే దానివల్ల సోషల్ మీడియాలో ఫాలోవర్స్ మీడియాలో పెరిగింది, బట్ సోషల్ మీడియా ఇస్ సో ట్రికీ దట్ ఇఫ్ యూ డోంట్ కీప్ ఆన్ గివింగ్ సంథింగ్ ఫ్రెష్, సంథింగ్ క్రియేటివ్ అండ్ బ్యాక్ టు బ్యాక్ దట్ విల్ ఆల్సో గో. ఇట్స్ వెరీ హార్డ్ టు మెయింటైన్ సోషల్ మీడియా నౌ డేస్. అక్కడ చాలా కాంపిటీషన్ ఉంది, ఎందుకంటే నేషన్ వైడ్ అంత మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు మూవీ లాగా కాంటెంట్ వచ్చేస్తుంది. అక్కడ మూవీ కెమెరాతో రీల్స్ షూట్ లాగే షూట్ చేస్తున్నారు. అవును, మొత్తం స్టోరీ లైన్ అన్నీ పెట్టి అక్కడ చాలా కాంపిటీషన్ ఉంది, ఎందుకంటే అందరి చేతిలో కెమెరా ఉంది, అందరి ఇంట్లో మేకప్ ఉంది, హెయిర్ ఉంది, అందరూ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ మచ్ మోర్. అందరికీ బ్యూటీ కూడా అదే ఇంపార్టెంట్ కదా సోషల్ మీడియాలో కొంతవరకు. సో అది మీకు ప్లస్ అవుతుంది, కానీ దానివల్ల మీకు సినిమాలు చాలా చేస్తున్నారు. ఒక క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియా నుంచి రైజ్ అయిందే అడుగుతున్నాను మీకు. ఇప్పుడు చాలా యాక్టర్స్తో వర్క్ చేస్తారు, స్టార్స్తో చేస్తారు, మనకంట ఏజ్ పెద్దగా ఉండే యాక్టర్స్తో వర్క్ చేస్తారు, సేమ్ సింక్ ఉండే యాక్టర్స్తో చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? అండ్ మీకు కొన్ని సోషల్ మీడియాలో రీసెంట్గా లాస్ట్ ఫిలిం కానిస్టేబుల్ త్రిమూర్తులు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, సో వడ్డే నవీన్ గారితో వర్క్ చేశారు. సో అది ఆడియన్స్లోకి రకరకాలుగా ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కరిది కదా.
సో అందులో బాగా నువ్వే కాదా సాంగ్ని మీ ఫేవరెట్ సాంగ్ కదా. సో నా ఫేవరెట్ కాదు, చాలా మంది తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ సాంగ్. సో ఆ సాంగ్ని చాలా వరకు వైరల్ చేశారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ ఓటీటీలోకి వచ్చినాక ఇంకా బాగా వైరల్ అయింది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి అంటే, వైరల్ అనేది పాజిటివ్గా ఒకవైపు ఉంటే నెగిటివ్గా కూడా ఉంది. సో ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు అండ్ అవి మీకు ఫార్వర్డ్ చేసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? నేను బ్యాలెన్స్ ఏం చేయలేదు. నేను మామూలుగానే ఐఎమ్ వెరీ చిల్ పర్సన్ అండి. నేను ఆ క్యాండిడేట్, నేను మీమ్స్ చాలా ఎంజాయ్ చేస్తాను, చాలా. సో మీ మీద యా, వేరే హీరోస్ హీరోయిన్స్ ఉన్నా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నా మీద ఉంటే కూడా నేను అంత ఎంజాయ్ చేయాలి. యూ కాంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఎంజాయ్ అదర్స్ మీమ్స్. సో ఐ ఎంజాయ్డ్ ఇట్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. కానీ రిలీజ్ టైంలో అవ్వలేదు. రిలీజ్ టైంలో అవుతే కొంచెం హెల్ప్ వస్తుంది మూవీకి అని అనుకుంటా. ఆఫ్టర్ ఓటీటీ రిలీజ్ ఐ థింక్ అయింది. బట్ సమ్ ఆర్ యాక్చువల్లీ పాజిటివ్ అండ్ ద ట్యూన్ ఈస్ వెరీ అడిక్టివ్. నిజంగా నేను కూడా విన్ని నాకు కాదు, నా బ్రదర్కి తెలుగు రాదు అసలు. ఇంట్లో నా బ్రదర్ కూడా నువ్వే కదా ఆల్ టైమ్ ఈజ్ లైక్ నువ్వే కదా. ఐ సెడ్ స్టాప్ డూయింగ్ దిస్. He is also taking my class fully, and a lot of positive videos are also there. Lot of people, especially in US, a lot of people are dancing. I saw one video where there's a family of 25-30 people dancing together in Nuve Kada. So I took it, I laughed so much. Genuinely, I laughed a lot. I think even Naveen garu is taking it positively. I was sending him. సో అంటే నేను కొన్ని చూసా, మెడికల్ ప్రొఫెషన్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్, యంగ్ ఎంబీబీఎస్ గర్ల్ స్టూడెంట్ విత్ జెన్జీ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ జెన్జీ నిబ్బి ఆఫ్టర్ మ్యారేజ్ బీ లైక్ ఇన్ హనీమూన్ అని కొంతమంది. అండ్ దెన్ ఎంబీబీఎస్ స్టూడెంట్, గర్ల్ స్టూడెంట్ విత్ పీజీ ఎంప్లాయ్. చాలా 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 చూసా, చాలా రకరకాలు వేరియేషన్స్ వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ టుక్ ఇట్ నెగటివ్లీ. మీరు ఎప్పుడైనా నేను కూడా కమెంట్ చేశా కొన్ని వీడియోస్ చూసాం, ఆ కామెంట్స్ ఐ సెడ్ స్టాప్, ఐ కాంట్ లాఫ్ సో మచ్. సో అంటే దానివల్ల మీరు ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? I told you, I'm very positive. When I laugh on others, I should be able to laugh at myself also. You can't be like the double face, no, laughing at others' memes. And ఇంకా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు వీడియోలో కూడా ఆ సాంగ్ పెట్టి, పవన్ కళ్యాణ్ గారు అండ్ కాజల్ గారు ఐ థింక్ నీ చేపకల్లు సాంగ్ కి, ఆ సాంగ్ కి అన్ని స్టెప్స్ సెట్ అవుతున్నాయా నాకు కూడా అర్థం కావట్లేదు ఎలా. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అది కూడా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, నో ప్రాబ్లం. సీనియర్ మీకంటే ఏజ్ లో ఒక 20 years ఆర్ 15, 25, 30 years పెద్దగా ఉండేటోళ్ళతో పేరింగ్ చేసేటప్పుడు, యాక్ట్ చేసేటప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఆ టైంకి? ఏం పర్సనల్ ఒపీనియన్ ఏంటి, ఐ థింక్ లైక్ క్యారెక్టర్కి సెట్ అవ్వాలి, నేమ్స్ క్యారెక్టర్కి సెట్ అవ్వాలి. We don't have to go home together. We just have to do the film together. So till the film, I have no problem. I think he's set. He's taking care of himself. He is very fit. He looks younger than his age. He managed himself and character ki set ayyaru. Nenu kuda set ayyanu. జెన్జీ గర్ల్స్ కూడా ఇప్పుడుండే ప్రెజెంట్ జనరేషన్ ఎక్కువ ఓల్డర్ మెన్ని ఇష్టపడుతున్నారు వెన్ కంపేర్ టు యంగర్ మెన్. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? That's problem. అంటే ఒక జెన్జీ యాక్టర్ then I feel that problem is somewhere. I think girls are growing up very fast mentally and boys take time to grow up mentally. So if I am with someone of my age and the maturity level doesn't match, for women emotional security and maturity and safe space inka kavali life lo more than good looks or younger unna abbai and you can't survive with that. So you know, when you come home tired, someone needs to be there to take care of you. No, if I have to become mom and take care of you, then it's a problem. So that is one of the major reason that yes, young girls get attracted to little older men. లిటిల్ ఓల్డర్ కాదు, చాలా little or more, I think it's a lot. It has a lot to do with comfort, maturity, emotional intelligence, that guys take a little bit more time than girls to reach there. I think it should change because
లాస్ట్ ఐ థింక్ 10 years 20 years నుంచి సడన్గా అలౌ ఆర్ నాట్ ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు కామన్ అయిపోయింది. బట్ ద మామ్ డాడ్ జనరేషన్ ఇస్ స్టిల్ సేమ్. ద మెన్ హూ లైక్ ద మామ్ డాడ్ హూ రేస్డ్ మెన్, ద మైండ్ సెట్ ఇస్ స్టిల్ సేమ్ కదా. ఇప్పుడు యూ కాంట్ బ్లేమ్ దెమ్ అండ్ యూ కాంట్ చేంజ్ దెమ్. నౌ యూ హ్యావ్ టు సర్వైవ్. The girls' parents are very open-minded because they started sending them out suddenly, giving them freedom. Boys' parents are still in that mindset that, oh, how my mom got treated or how my mom treated me, I should get treated like that. That's not possible to manage home. ప్రాక్టికల్ గా నాట్ వర్క్. Practical kuda kaadu, and emotionally it's very draining. You know, you can't, if you start keeping, you need to keep the home happy, the parents of the husband, and then your parents also, your sister also, your kids also, your career also. That's impossible. That's robot level of job. So I think now it will take time to change, but that's why usually girls go for little mature unna abbai. అది రీజన్ అది. సో అమ్మాయిలకి ఎక్కువ ఓల్డర్ బాయ్స్ ఎందుకు ఇష్టమో రాశి సింగర్ ఎక్స్ప్లెనేషన్ లో తెలిసింది. But a lot of mature women also go for younger men. అది రివర్స్ లో జరుగుతుంది. అంటే But అమ్మాయిలు after some age, not before 30. Before 30, they can't handle younger. But if you see 35, 40, 40+ ఉమెన్స్ ఎక్కువ yeah, they go for, యంగర్ మెన్. yeah, but those younger men are also 35, na? For them, లేదు they're young. 25 years ఓల్డ్ యంగర్ బాయ్స్ ని 40 years అలా చూస్తున్నారు కదా. That's, అండ్ మీరు సోషల్ మీడియాలో చాలా బాగా యాక్టివ్ ఉంటారు. సో దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుతా. యాక్చువల్గా ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అనేది బాగా ఇండియాలో ఎక్కువ మంది మీరు చాలా అందరికి సబ్స్క్రైబ్ మీరు చేస్తారా? లేదండి, మీరే అడిగారు కదా. యూజ్ చేయను. మీరే అడిగారు కదా విష్ణుప్రియ క్వశ్చన్. నాకు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ లేవు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉంది మీకు సబ్స్క్రిప్షన్? లేదు, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే నేను అడుగుతానండి. ఇది నా పర్సనల్ క్వశ్చన్స్ కాదు కదా. సబ్స్క్రిప్షన్ అనేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్, తర్వాత కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఇప్పుడు మాక్సిమం సబ్స్క్రిప్షన్ పెట్టి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవును. సో ఆ సబ్స్క్రిప్షన్ కంటెంట్ని చాలామంది మనీ పే చేసి చూస్తున్నారు. సో కట్ చేస్తే లోపల ఉండే కంటెంట్ కొంత వల్గర్ ఉంటుంది, కొంతమంది మంచి కంటెంట్ పెడుతున్నారు. దీనికోసమా మేము సబ్స్క్రైబ్ చేసిందని కొంతమంది అనుకుంటున్నారు, ఇంకొంతమంది వేరే రకంగా ఫీల్ అవుతున్నారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీరు ఎందుకు సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేయలేదు? నేను ఇప్పటి వరకు ఎవరిని సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు లోపల ఏముంది అని. నిజం చెప్తున్నా, జెన్యున్గా నాకు తెలియదు. అక్కడక్కడ న్యూస్ ఛానల్లో లేకపోతే అక్కడక్కడ వస్తే ఒక్కొక్క ఫోటో చూశాను, కానీ నాకు అంత స్ట్రాంగ్ ఒపీనియన్ లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్. అండ్ I don't, if it's such a big problem, then don't subscribe. If you're subscribing, then you are the one paying money and then you are the one complaining. You can't have both. Who is subscribing, do you think, in that? All men, right? Why complaining then? Watch whatever, it's fine. See, if someone is comfortable, there is no problem. Also, if Instagram has kept this option, then it is okay if the option is there. No, it's on your choice. Some girls don't prefer wearing sleeveless. Some girls prefer wearing sleeveless. There is nothing wrong or right. It just because of, I think, a lot of media attention or social media attention, it just got very big. Otherwise, even in Mumbai, a lot of big actresses also have subscription on, and there is nothing wrong in that. రాశి సింగ్ ఫ్యూచర్లో సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేస్తారా? No, because one thing, I'm already very shy person. Usually people don't think about me because I speak confidently. Even in this film, you don't know how much. Actually, Vishnupriya నాకు చాలా కంఫర్ట్ ఇచ్చింది ఈ మూవీలో. ఓకే, నిజంగా చెప్పాలంటే I was in my shawl throughout. I'm like, oh my god, చాలా మంది ఉన్నారు. లైక్ see, I can do photo shoots. ఒక కంఫర్ట్ ఎన్వైరన్మెంట్లో ఫోటో షూట్ చేసి పోస్ట్ చేయొచ్చు. కానీ నేను జనాలకి వెళ్ళి అంత షూట్లో 200-300 పీపుల్ ఉన్నారు, అంత ఈ కాస్ట్యూమ్ వేసుకొని ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్. అండ్ షీ సెడ్ ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ ఫిల్మ్, ఇట్స్ యువర్ లుక్, యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్. సో I started this shoot, I started opening my shawl, even short mundu madhyalo. So I think I can't do it because it's very hard to maintain Instagram only.
ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేయాలి, తర్వాత అది కూడా మెయింటైన్ చేయాలి, స్నాప్చాట్ అని ఉంటుంది. తర్వాత స్నాప్చాట్, తర్వాత ఫిల్మ్స్, తర్వాత ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్, తర్వాత నాకు బిజినెస్ కూడా ఉంది. అది దట్ వాజ్ ఆల్సో లైక్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రైట్ ఫర్ మీ. ఓకే, ఏం బిజినెస్ అండి? నాకు కేఫే ఉంది, ఆల్వేస్ సండే. ఆల్వేస్ సండే. అవును. ఓకే, ఎలా రన్ అవుతుంది అండ్ ఎలా స్టార్ట్ చేశారు? ఎలా అంటే ఈ థాటే వచ్చింది, సినిమా నాకు డబ్బులు కోసం వద్దు, అన్ని సినిమా చేస్తే కూడా బాగొద్దు, అండ్ మంచి సినిమా చేయాలి, మంచి చూస్ చేసి చేయాలి, లేకపోతే నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ అట్ హోమ్ ఫర్ లైక్ 20 days ఐ గో మ్యాడ్. డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఆర్ నాట్. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ మనీ, ఐ కమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ, ఓకే కంఫర్ట్ ఉంది, కానీ వర్క్ నా మైండ్ ఎక్కడైనా బిజీ అవ్వాలి అంతే. ఐ నీడ్ అ టాస్క్ టు చేజ్. టాస్క్ లేకుండా లైఫ్కి మీనింగ్ లేదు, నాకు అస్సలు మీనింగ్ లేదు. ఇప్పుడు ఎన్ని మీ కెఫే పేరు ఏం పేరు అన్న? ఆల్వేస్ సండే. అందరికీ యాక్చువల్ తెలుసు, అందరికీ తెలుసు. అది బ్రాంచ్లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నాం? అవును, ఈ బ్రాంచ్ కాదు, మనమే ఓపెన్ చేస్తున్నాము. వీఆర్ నాట్ గివింగ్ ఫ్రాంచైజీ. వీ డోంట్ వాంట్ టు ప్లే విత్ క్వాలిటీ. యా we have a plan of opening at least 4-5 in next 3 years in Hyderabad. 4-5, then tarvata other cities. So ఈ year one more. Okay, ఈ year one more is coming. ఆల్ ద బెస్ట్ అండి. Thank you so much. అండ్ మీలాగా యంగ్ ఉమెన్స్కి ఇన్స్పైర్ చేస్తూ ఒకవైపు బిజినెస్, అవును, ఇంకోవైపు యాక్టింగ్, ప్రొఫెషన్ అండ్ పర్సనల్ ప్యాషన్ని యా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఈరోజు. చాలా కష్టం. అదే చెప్తున్నా కదా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దీస్ థింగ్స్ ఓన్లీ. వన్ మోర్, ఇట్స్ వెరీ హార్డ్. సో అండ్ కమింగ్ టు వన్ మోర్ క్వశ్చన్, నేను 3 రోజెస్ వెబ్ సిరీస్ చూడటానికి మెయిన్ రీజన్ మీ ప్రమోషనల్ కంటెంట్. సో అదే బ్యాడ్ వేలో అనుకోకూడదు, అది కామన్గా అందరి లైఫ్లో జరుగుతుంది. మీరు ప్రమోషనల్ కంటెంట్లో ఇలా మాట్లాడారు, అది చాలా వరకు నేను చదివాను, ఆర్టికల్లో చదివాను. మీరు ఏదైనా ఎవరికి చెప్పలేని ఏదైనా ఉంటే చెప్పండి. ఎవరినైనా లవ్ చేశారా? ఎవరికి చెప్పలే అలా లేదు, కానీ మీరు అదే కదా, అదే ప్రాబ్లం కదా. మీరు చూసారు, మీరు ఆర్టికల్స్ చూసారు కదా, మొత్తం వీడియో చూడాలి. తర్వాత వీడియో ఓపెన్ చేసా, వీడియోలో ఏముందంటే మీరు చెప్పిన ఆన్సర్ విన్నాను. ఫస్ట్ టైటిల్ ఏంటి వీడియోది? మోస్ట్ క్రింజ్ ఇంటర్వ్యూ కదా. మోస్ట్ క్రింజెస్ట్ ఇంటర్వ్యూ. అందులో ఏంటంటే మీరు, నేను 17 years నాకు ఉన్నప్పుడు నేను నా టీచర్తో డేట్ చేశాను. డేట్ క్రష్ చెప్పా నేను, క్రష్, కానీ చాలా వరకు డేట్ లాగా thumbnails లో thumbnail పెడితే నేను అలా చెప్పలే కదా. క్రష్ ఉంటే ఓకే, ఐ స్టిల్ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ క్రష్. అందరికీ క్రష్ ఉంటుంది, అందరికీ క్రష్ ఉంటుంది స్కూల్ టైంలో, స్పెషలీ టీచర్స్. అబ్బాయిలకి కూడా ఉంటుంది, అమ్మాయిలకి కూడా ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ అ క్రష్. బట్ అది చాలా డబల్ మీనింగ్ లాగా ఆర్టికల్స్ పెట్టి ఆ ఆర్టికల్స్ని ఫేమస్ చేసేసారు. బట్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ద హోల్ వీడియో, అండ్ ద హోల్ థింగ్ వాజ్ ద మోస్ట్ క్రింజెస్ట్ ఇంటర్వ్యూ. వీ హ్యాడ్ టు సే సంథింగ్ ఇన్ దట్. సో ఆ టైంకి బాగా అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ గర్ల్స్ అందరూ ఈ జనరేషన్లో ఉండేటోళ్ళు ఇలా అంటే ఫేక్ థంబ్నైల్ వల్ల. సో మీరు చెప్పిన కంటెంట్ వేరే అని ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారు కదా. ఇప్పుడే ఇచ్చా నేను, అంత ఇన్స్టాగ్రామ్లో వచ్చి క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే బికాజ్ ఐ థింక్ no one watched the video properly. You should watch the full video and then decide. నేను ఇది చేసా అది చేసా నేను చెప్పలే, ఎక్కడైనా చెప్పలేదు that I did something, but they are writing like that. And if writing means rumors, I don't want to come and clear any rumors which I didn't say. ఓకే, వై షుడ్ ఆడియన్స్ వాచ్ రంభా ఓరసి మేనక అంటే ఏం చెప్తారు? వై అంటే చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఉన్నాను కాబట్టి నాకు అదే ఇంపార్టెంట్. సెకండ్, ఐ థింక్ అల్లరి నరేష్ గారికి ఈ జానర్ అందరికీ చాలా ఇష్టం, కొంచెం కామెడీ, అండ్ ఎవ్రీ వన్ ఈస్ కమెంటింగ్ దట్ వీ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ ఇట్స్ హిస్ ప్లేస్ దిస్ కామెడీ, దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఓవరాల్ ఇట్స్ వెరీ కమర్షియలీ డ్రివన్ ఫిల్మ్ ఉంటుంది, అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి, అండ్ చాలామంది మంచి మంచి యాక్టర్స్, నేను విష్ణుప్రియ, ప్రిష అందరూ చాలా, అన్ని విజువల్స్, అన్ని అవుట్ఫిట్స్, అన్ని లుక్స్ చాలా మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా చూపించారు. స్టోరీ ఫన్ ఉంటుంది, ఫుల్ ఫన్. అది యూ డోంట్ హ్యావ్ టు ఫైండ్ సెన్స్, ఓ ఇది సెన్స్ అది సెన్స్, జస్ట్ గో హ్యావ్ ఫుల్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అవుట్ అండ్ అవుట్. యూ గో వాచ్ ద ఫిల్మ్. కెరీర్లో కూడా ఇది ఫస్ట్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ కదా. కైండ్ ఆఫ్, ఎస్, అండ్ ఫుల్ కమర్షియల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది ఉంటుంది, అండ్ సాంగ్ కూడా ఉంది. మీ కాంబినేషన్లోనా? అంటే నువ్వే కదా రేంజ్లో కాదు,
See, he's making fun in front of me. See how well I take. I don't have any problem. No, dance. ఇది నా ఫస్ట్ డాన్స్ డాన్స్ నంబర్ ఫస్ట్ మీ కెరీర్లో. career. Yes, that will be one of the biggest reason that you should watch the film. I think next will be song release after trailer tarvata maybe. I think that will be a big add up. ఓకే. అండ్ మీ కాస్ట్యూమ్స్ కూడా ప్రమోషనల్ ఈవెంట్స్లో మొన్న బాగా వైరల్ అయింది. అవును. ట్రేజర్ లాంచ్ అప్పుడు సేమ్ లైక్ రంబా లాగా రెడీ అయ్యి చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వచ్చినట్టు అనిపించింది. అండ్ ఆడియన్స్ రిసెప్షన్ కూడా అదే రేంజ్లో వచ్చింది. సో దాని మీద కామెంట్స్. అది నా డిసిషన్ లేదండి, అది డైరెక్టర్ డిసిషన్. డైరెక్టర్ గారికి ఏంటంటే ఇప్పటి వరకు ఎవరిని లుక్ రివీల్ చేయలేదు, మా లుక్ రివీల్ చేయలేదు ఎవరు ఏం ప్లే చేస్తున్నారని. పోస్టర్ వచ్చింది కదా ముందు, పోస్టర్లో కూడా ఫేస్ లేదు ముందు. సో హీ వాంటెడ్ అస్ టు కమ్ టీజర్ లాంచ్ అలానే రివీల్ చేయాలి. సో ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్. ఐ వాజ్ 100%. ఐ వాజ్ లైక్ సార్ ఎలా వెళ్తాను సార్, కొంచెం షూటింగ్లో ఓకే కానీ మీడియా ముందు. బట్ ఎవ్రీథింగ్ వెంట్ పాజిటివ్లీ అండ్ ఎవ్రీవన్ ఈస్ టేకింగ్ ఇట్ పాజిటివ్లీ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. మీ వరకు అయితే పాజిటివ్గానే వచ్చింది. నాకు నేను నా వీడియోసే చూస్తాను నేను. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ పాజిటివ్. అండ్ ఓవరాల్ టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ మా వాళ్ళే టీజర్కి మంచి రీచ్ అయితే వాట్ ఎల్స్ ఫర్ అ ఫిల్మ్ వీ ట్రై టు డూ ఎవ్రీథింగ్ ఫర్ ద రీచ్, రైట్? సో ఐఎమ్ హ్యాపీ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. ద డైరెక్టర్ గారికి విజన్ ఉంది అండ్ వీ ఫాలోడ్ దాట్. ఓకే రాశి సింగ్ గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ Thank you so ప్రీషియస్ much. టైం. Thank you ఇలా so much. పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రీషియస్ టైం. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. నేను కూడా. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, రాశి సింగ్ గారితో చిట్ చాట్. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ గురించి గ్రేట్ ఆంధ్రాని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. యువర్స్ దేవ్ టంపల.